వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక 268 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ ఒక ఓపెన్ ప్లాట్తో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం 50 ఎకరాల్లో ఉంటుందన్నమాట. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ వస్తుంది ఈ ప్రాజెక్టు. తుక్కుగూడ తర్వాత వచ్చేసి మనకు రాచలూరు ఎక్స్ రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు మాంచెస్టర్ స్కూల్ కనెక్టివిటీ అవుతూ మనకి ప్రాజెక్ట్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఏదైతే గూడూరు విలేజ్ ఉంటుంది, విలేజ్కి ఆనుకొని శ్రీశైలం హైవే నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 3 కిలోమీటర్స్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఉందో ఆ ఫ్యూచర్ సిటీకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ డ్రైవ్లో మనం ఫ్యూచర్ సిటీ రీచ్ అయ్యే విధంగా ఇటు కందుకూరు కూడా మనకి ఇక్కడ నుంచి 6 to 7 కిలోమీటర్స్ కందుకూరు ఉంటుంది అనమాట. 200 feet రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ 13 కిలోమీటర్స్, అంటే మిడిల్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో మనకి ప్రాజెక్ట్ వస్తుంది. గ్రీన్ఫీల్డ్ హైవే ఉంటుంది. ఆ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మన ప్రాజెక్ట్కు దగ్గర నుంచే వెళ్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 to 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళినట్టయితే గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ తోటే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం హౌసెస్ మధ్యలో కనెక్టివిటీ ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. కంప్లీట్గా విలేజ్ బేస్ చేసుకొని విలేజ్ కనెక్టివిటీ తోటి రెడీ టు కన్స్ట్రక్ట్, ఇప్పటికిప్పటికి కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు అక్కడ ముందు పార్క్ ఉంటుంది. ప్రాజెక్ట్ సంబంధించిన మెయిన్ గేట్ ఎంట్రన్స్, పార్క్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకసారి చూపెడతాను. అక్కడ చూద్దాము. చూసాక ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే కమ్యూనిటీ అనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే పార్క్ కంప్లీట్గా చాలా నీట్గా ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. మొత్తం 50 ఎకరాల్లో స్ప్రెడ్ అయిన ఈ ప్రాజెక్ట్ అన్నమాట. ఎలా చూసుకున్నా కానీ బెస్ట్గా ఇన్వెస్ట్మెంట్గా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు ఇటువైపు కూడా చూడొచ్చు. ఇదంతా మనకు పార్క్ ఏరియా అనమాట కంప్లీట్గా. అటువైపు వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అటువైపు మీకు వాటర్ హెడ్ ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ఏరియా అంతా వచ్చేసి మనకు హౌజెస్ అవన్నీ ఉన్నాయి. అటువైపు కూడా మన ప్రాజెక్టే ఉంటుందన్నమాట. మొత్తం 50 ఎకరాల్లో స్ప్రెడ్ అయిన అతిపెద్ద ప్రాజెక్టు. మీకు ఓవర్వ్యూ కూడా ఒకసారి చూడండి. టోటల్ ప్రాజెక్ట్ కూడా మంచి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ మంచి గ్రీనరీ. ప్రాజెక్ట్ నేమ్ కూడా నేచర్ రెవెన్యూ. ప్రాజెక్ట్ కూడా మనం నేచర్లో ఉన్నట్టుగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. చాలా కంప్లీట్గా నీట్గా ఉండే విధంగా ఈ కమ్యూనిటీ ఉంటుంది. మంచి బ్లాక్ టాప్ రోడ్స్, 40 feet రోడ్స్, 30 feet రోడ్స్, 60 feet పెద్ద రోడ్లు కూడా మనకి ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే కనుక ఈ ప్రాజెక్ట్లో కనుక ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 17,999 per స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓన్లీ 2 plots అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా సైజెస్ 268 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి 338 స్క్వేర్ యార్డ్ సౌత్ వెస్ట్ ఒకటి. 2 plots అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఈ ప్లాట్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.